కాబట్టి ఏమనుకున్నా సరే. వెల్కమ్ టు అవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ ఆంకాలజిస్ట్ పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా క్యాన్సర్ కేర్ సిస్టమ్ను మరింత శక్తివంతం చేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలోని అత్యాధునిక చికిత్సా సేవలు తెలంగాణలోకి అందుబాటులోకి రావాలన్నదే లక్ష్యమని డాక్టర్ నోరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యతలపై వివరించగా ఇద్దరి మధ్య ఆరోగ్య రంగ అభివృద్ధిపై విశేష చర్చ జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు పర్యటనలో భాగంగా మదురై చేరుకున్నారు. మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పవన్ కు మదురై విమానాశ్రయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, పరిశీలకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇతర నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పవన్ కి ఘన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై పవన్ వారితో ముక్తంగా చర్చించారు. కార్యక్రమానంతరం పవన్ తిరుపరకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. పవన్ పర్యటన తమిళనాడులో ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీసీ సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోతిన వెంకట మహేష్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, అప్పిరెడ్డి లాంటి నేతలపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పోలీస్ పాలనలోనా అంటూ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ప్రశ్నించారు. జగన్ కార్యక్రమానికి అవరోధం కలిగించారన్న నెపంతో బలమైన గొంతుకలను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాంబాబు గారి మీద 2 అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ గా తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రోజున మీరు వారు నిరసన కార్యక్రమాలకు హాజరవుతా ఉంటే అడ్డుకున్నదే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేక పోలీసు రాజ్యం నడుస్తుందా అని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఏం తప్పు చేశారని ఈ రోజున మీరు అక్రమ కేసులు బనాయిస్తారు? వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి హాజరవుతూ ఉంటే ఒక సీఐ గారు అక్కడికి వెళ్లి ఆయన అడ్డగించి తప్పు చేసినటువంటి సీఐ గారి మీద కేసు పెట్టాలి గాని నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్యబద్దంగా ధర్నా చౌక్ కి వస్తున్నటువంటి అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కల్పించడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సత్తెనపల్లి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తే వారిని అడ్డుకున్నది పోలీసు వారు. వారిని వారి నాయకుడి దగ్గరికి వెళ్లే అవకాశం ఇయ్యమని, బారికేడ్స్ తొలగించమని అడిగితే రాంబాబు గారు చేసినటువంటి తప్ప. ఈ 2 ఘటనలో కూడా పోలీసు వారి ప్రమేయం ఎంతుంది, వారు ఏ విధంగా అడ్డగించారనేటువంటి అంశాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కావాలనే అంబటి రాంబాబు గారి మీద అక్రమంగా కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి మీద మీకు ఎందుకంత కోపం? రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్యల మీద బలమైన గొంతుకు వినిపిస్తా ఉన్నారనా? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూటమి వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నారనా? కావాలనే ఆయన ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇదంతా మంచి పద్ధతి కాదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రాంబాబు గారి మీద ఏదైతే 2 కేసులు నమోదు చేశారో అవన్నీ న్యాయస్థానాల్లో నిలబడేటువంటి కేసులు కావు. కావాలని దురుద్దేశంతో
అంబటి రాంబాబు గారి మీద ఎవరైతే కేసులు నమోదు చేస్తున్నారో అటువంటి పోలీస్ అధికారుల మీద ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాం. వారిని కూడా న్యాయస్థానాలకి పిలిపిస్తాం. వారిని ఖచ్చితంగా ఫోన్లు నిలబెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు గారి మీద 2 అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున మీరు వారు నిరసన కార్యక్రమాలకు హాజరవుతా ఉంటే అడ్డుకున్నదే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేక పోలీసు రాజ్యం నడుస్తుందా అని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఏం తప్పు చేశారని ఈ రోజున మీరు అక్రమ కేసులు బనాయిస్తారు? వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి హాజరవుతూ ఉంటే ఒక సిఐ గారు అక్కడికి వెళ్లి ఆయన అడ్డగించి తప్పు చేసినటువంటి సిఐ గారి మీద కేసు పెట్టాలి గాని నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్యబద్దంగా ధర్నా చౌక్ కి వస్తున్నటువంటి అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదు. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ సూచనలతోనే ఈ అక్రమాలు జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ట్యాప్ చేసిన 650 ఫోన్ల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజల ప్రైవసీని దాడి అని, అందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు జైలుకే వెళ్లాల్సిన పరిస్థితి రావాల్సిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్య విలువలు నాశనం అయ్యాయని, దీనిపై కేంద్రం సీరియస్ గా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మహేష్ గౌడ్ కోరారు. ఏదో రాద్ధాంతం చేసి వారేదో నీతి మంత్రులను చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావలసిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే. మనకు రావాల్సిన హక్కుల్ని కాలరాస్తూ వచ్చినారు 10 ఏళ్ళు. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టాపట్టాలేసుకొని రావాల్సిన వాటా గురించి ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టులు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటారనే ప్రయత్నమే చేస్తూ ఉందో దీంట్లో ససేమర ఒప్పేది లేదు. ముఖ్యమంత్రి గారికి మాకు స్పష్టత ఉంది. తెలంగాణకి రావాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. 10 ఏళ్లుగా మీరు కాలయాపన చేసి 1,20,000 కోట్లు నీళ్లలో పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇప్పటి వరకు వాటిని తోడిన నీరు 100 టీఎంసీలోనే ఉంది. ఈరోజు కూడా వస్తున్న నీరు ఎస్ఆర్ఎస్ నుంచి వస్తుంది తప్ప కాళేశ్వరం వల్ల ఒరిగిందేమీ లేదు. దానికి పోను నాసీ రకం కట్టడం, బడా బడా కాంట్రాక్ట్ జేబు నింపడం వల్ల ప్రాజెక్టులు బీటలు వాడుతూ ఉన్నాయి. వీటన్నిటి కప్పించుకోవడానికి వారు నానా ప్రయాసపడతా ఉన్నారు. రెండో అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. దేశ చరిత్రలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ మాలాంటి నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా ఆనాడు కొంతమంది సినీ తారల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వారిని నానా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా బడా రాజకీయ నాయకులు, బడా బడా అధికారులు వారి అవసరాల కోసం ఇష్టం వచ్చిన రీతిన రాజకీయ నాయకుల మీద, సినీ తారల మీద, ప్రముఖ పారిశ్రామికవేత్తల మీద, కొంతమంది జడ్జిల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఘనమైన నీత చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిట్ అధికారులను కోరుతా ఉన్నాను. 650 ఫోన్లు ఏదైతే ట్యాప్ చేసినారో బహిర్గతం చేయండి. నీటి విషయంలో హరీష్ రావు ఏదో రాద్ధాంతం చేసి వారేదో నీతి మంత్రులను చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావలసిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే. మనకు రావాల్సిన హక్కుల్ని కాలరాస్తూ వచ్చినారు 10 ఏళ్ళు. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టాపట్టాలేసుకొని శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో చోటు చేసుకున్న స్థల వివాదం కేసులో ప్రధాన నిందితుడైన మొరంశెట్టి పాండును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని డీఎస్పీ విజయ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే పలు ఆర్థిక నేరాల్లో పాలు పంచుకున్న పాండు జైలు శిక్ష అనుభవించి వచ్చిన
నేర చరిత్ర ఉన్నవాడన్నారు. ఇతనిపై ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు నమోదైనట్లు సమాచారం. స్థల వివాదంలో నకిలీ పత్రాలు, బెదిరింపుల అంశాలు కూడా ఉన్నాయని తెలిపారు. అరెస్ట్ చేసిన అనంతరం నిందితుడిని రిమాండ్కి తరలించినట్లు వెల్లడించారు. తర్వాత 1.5 ఎకరాకు సంబంధించినటువంటి ఈ యొక్క దాల్మిల్ సూరి దానికి ఎదుర్కొన్నటువంటి ఆ భూమి విషయంలో వీళ్ళ దగ్గర 1.5 కోట్లు చీజ్ చేయడం జరిగింది అనేటువంటిది, వాళ్ళు దానికి మారుగా ఈ యొక్క 7.5 సెంట్ల భూమిని ప్లస్ 1.5 ఎకరా సంబంధించినటువంటి భూమికి సంబంధించి రిజిస్టర్ చేయడం జరిగింది దాల్మిల్ సూరి యొక్క వాళ్ళ వైఫ్. ఈ క్రమంలో పూర్తిగా హక్కులు ఉండడము, తర్వాత వాళ్ళు కోర్టుకు వేస్తే కూడా వాళ్ళకి ఇది కాకుండా వీళ్ళే ఓనర్లుగా ఉన్నప్పుడు ఆ భూమిలోకి మన రెవెన్యూ పీపుల్ ద్వారా ఆ భూమిలోకి పంపడం జరిగింది. వాళ్ళు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఈ యొక్క 7వ తేదీ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటుండగా ఈ యొక్క దాల్మిల్ సూరి అతని అంచర్లు దాదాపుగా 35 నుంచి 40 మంది దాకా దానికి సహకరించినటువంటి ఈ యొక్క ఇప్పుడు మీకు చూపించినటువంటి పాండు అలియాస్ పండు, ఇతని యొక్క నేరస్తుడు ఈ ముద్దులో మొరిమిశెట్టి పాండు అలియాస్ పండు, 43 సంవత్సరాలు, నారాయణ రెడ్డిపల్లి గ్రామం, కొచ్చెరు మండలం. ఇతన్ని ఈ యొక్క కొప్పల్ టౌన్లోను, కొప్పల్ డిస్టిక్టు, కర్ణాటక స్టేట్లో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతనికి సంబంధించినటువంటి అతని యొక్క సమక్షంలో ఒక ల్యాప్టాప్, 2 సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అతని యొక్క ఇంట్రాగేషన్లో ఇతను ఈ యొక్క మన దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో 29 కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. కర్ణాటకలో 4 కేసులు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 8 కేసులు, ఢిల్లీలో 1 కేసు, అదేవిధంగా బీహార్లో 1 కేసు, ఛత్తీస్గఢ్లో 1 కేసు, తమిళనాడులో 1 కేసు, మహారాష్ట్రలో 1, తెలంగాణలో 1, మొత్తం 47. అదేవిధంగా ఇతను చెక్స్ ఇవ్వడం వల్ల రప్ప రప్ప అంటూ ఫ్లెక్సీలు వేస్తూ రాష్ట్రంలో అశాంతికి దారితీయాలని చూస్తున్నారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. శాంతి భద్రతలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ ఉలిక్కిపడేలా చేయలేరని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చిత్తశుద్దితో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమైతే ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రజల మద్దతుతో ముందుకు వెళ్తున్న ప్రభుత్వాన్ని అశాంతి దిశగా మళ్లించేందుకు చేసే ప్రయత్నాలు వృధా కావాలని మంత్రి తేల్చి చెప్పారు. ప్రశాంతంగా ఒక అందగాడు ఉన్నాడు మాజీ మంత్రి, నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని, ఫ్లై కార్డులు పెట్టుకొని రప్ప రప్ప రప్పట. ఏంటి రప్ప రప్ప రప్ప? దేనికి రప్ప రప్ప రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి, టింగ్ 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 న డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప? కాబట్టి శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. గతంలో చెప్పారు, మళ్ళీ చెప్తారు. నేను 6 అడుగుల అందగాడిని ఒక అందగాడు ఉన్నాడు మాజీ మంత్రి, నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని, ఫ్లై కార్డులు పెట్టుకొని రప్ప రప్ప రప్పట. ఏంటి రప్ప రప్ప రప్ప? దేనికి రప్ప రప్ప రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రం. బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరపాలని బీజేపీ నేత బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేంద్రం విచారణకు సిద్ధంగా ఉంది, అయితే ఇంకా ఎందుకు ఆలస్యం అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టును గతంలో రాహుల్ గాంధీ కూడా బీఆర్ఎస్ నేతల ఏటీఎంగా అభివర్ణించారని గుర్తు చేశారు. ఇప్పటికే ఉన్న కేబినెట్ సబ్ కమిటీ నివేదికలను ఎందుకు బహిరంగం చేయడం లేదని నిలదీశారు.
గతంలో వచ్చి చెప్పినట్టే ఆయన కూడా సేమ్ ఏటీఎం అని చెప్పిండు. సిబిఐ విచారణ జరపాలని చెప్పన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు, సిబిఐకి ఇస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసు కానీ మీతో కాదు. ఢిల్లీలో ఎవరితో లాబింగ్ చేయాలో, ఎక్కడ మూటలు అప్పచెప్పాలో అక్కడ మూటా ముళ్ళే అన్ని కేసీఆర్ పై అప్పచెప్తున్నాడు. ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది. నాకు తెలిసి అంతా ప్రజలు తెలుసు, ప్రజలు కూడా ఆచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిగిందా? సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క అవినీతిలో విచారణ జరిగిందా పూర్తి స్థాయిగా? అన్నిటికీ కమిటీ అన్నారు, అన్నిటికీ విచారణ అంటున్నారు. ఒక్క నివేదిక ఇంత రాలే, జరిగి రాలే. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలి. దీని మీద సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో మీరు సిబిఐ విచారణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఆ రోజే మాట్లాడారు, ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసార్లు వచ్చినప్పుడు, మంత్రులు గిన్నిసార్లు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది? ఫోన్ ట్యాప్ మీద విచారణ ఏమైంది? ఇలా కేసీఆర్ కుటుంబ చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు అడుగుతలేరు? ఆయన అడుగుతలేరా? వీళ్ళు చెప్తలేరా? లేకపోతే ఒప్పందం కుదిరిపోయింది ఇద్దరి మధ్యలో? కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. ఈ విచారణ అంతా ఫేక్ విచారణ అంతా కూడా వాళ్ళ ఎందుకు బయటపెడతలేరు? కేబినెట్ అంటున్నారు, సబ్ కమిటీ అన్నారు. ఈ నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెడతలేరు? దాని స్పష్టంగా చెప్పాలి. ప్రజల లోపల అయోమయం కేటవుతుంది, మొత్తం అయోమయం తయారవుతుంది ప్రజల లోపల. కేసీఆర్ కూడా చెప్పిందే వాస్తవం నమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు. తూతు మందంగా అక్కడక్కడ ఇద్దరు మూడు ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు, కానీ తక్కువ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు గతంలో వచ్చి చెప్పినట్టే ఆయన కూడా సేమ్ ఏటీఎం అని చెప్పిండు. సిబిఐ విచారణ జరపాలని చెప్పన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు, సిబిఐకి ఇస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసు కానీ. బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లో కలిశారు. జూలై 17న జరగనున్న కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న లీకుల నేపథ్యంలో బీసీల హక్కుల కోసం పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తామన్నారు. ఔరేక్ దక్క బీసీ బిల్లు పక్కా నినాదంతో చేపట్టిన రైల్ రోకో ఆర్ కృష్ణయ్య మద్దతు ఇవ్వాలని కోరినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలే లక్ష్యంగా పోరాడుతున్నామన్నారు. డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్లాలనేటటువంటి అంశం. ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది. రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. రైల్ రోకో అనేటటువంటి నినాదంతో ఔరేక్ దక్కా బీసీ బిల్ పక్కా, దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను, యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున కన్వీనర్ శివశంకర్ గారు మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వ్
రాష్ట్రంలో మిర్చి, పొగాకు పంటలకు మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ సమస్యపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా గుంటూరు, పొదిలి ప్రాంతాల్లో రైతులను కలిశారని తెలిపారు. ఇక నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడం, కేంద్ర మంత్రులకు చెప్పడం తప్ప మరేమీ చేయలేదని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఒక్కసారైనా పంటలకు మద్దతు ధర లేకుండా పోయిందని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడుగా, వైఎస్ఆర్సీపీ నాయకుడుగా ఇటు మిర్చి కానీ అటు పొదిలి వెళ్ళి పొగాకు కానీ వెళ్ళించాడు. మీరందరూ గమనించి ఉంటారు. మిర్చి ఈయన వెళ్తున్నాడని 3 రోజులు వెళ్తున్నాడు ముందు హడావుడిగా సెంటర్కు లెటర్ రాశారు. తర్వాత ఎవరో రిప్రజెంటేటివ్ డెలిగేషన్ వెళ్ళి కలిసింది. ఆ ఒప్పందం అంట ఇక్కడ ఎంత వస్తే దానికి రిమైనింగ్ గ్యాప్ సెంటర్ ఇస్తుందంట. వాళ్ళు ఇస్తామన్నారా? లేదు. ఇచ్చారా? లేదు. పోనీ ఇవ్వడానికి అవసరమైన ఎవరికి ఇవ్వాలనేది ఐడెంటిఫై చేసిన ఒక సిస్టమ్ ఉందా? అది లేదు. ఏ రకంగా మిర్చి రైతులకు ఇస్తావో లేదు. ఊరికే 2 ఫోటోలు 4 వచ్చి అయిపోయాయి అని రాశాడు. యాజ్ ఇఫ్ దట్ ఈస్ సెంటర్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు వాళ్ళకి చెప్పేశాం, వాళ్ళు ఇస్తారు తీసుకోండి అని చెప్పి. అదే P4 మాదిరే, వాళ్ళు ఇస్తారు నువ్వు తీసుకో, అది ఏది దాని కింద ఆడబిడ్డని ఏదైతే అంటున్నాడో ఇది కూడా అంతే. అయిపోయింది ఈయన పని ముఖ్యమంత్రిగా. తర్వాత పొగాకు వచ్చేసరికి అది మరీ అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చాక మన మంత్రి, కేంద్ర మంత్రి ఎవరు వచ్చారు, దానికి ఈయనకు ఢిల్లీకి పోవడానికి కూడా ఓపిక లేదు. ఢిల్లీకి పోతే ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఆయన ఇక్కడికి వచ్చినాడని చెప్పి ఆయనకు హడావుడిగా పొగాకు గురించి మీరు ఇంటర్వ్యూని అయ్యి ఏదో ఒకటి చేయాలని ఈయన చెప్పాడంట. ఇంకా మీడియా ఉంది కదా, ఇంకా ఈయన చెప్పేస్తే సెంటర్ ఆ డైరెక్షన్స్ ఫాలో ఇచ్చేస్తుంది, డోంట్ వర్రీ పొగాకు రైతులందరూ అని చెప్పి వాళ్ళు మీడియాలో రాసేసుకున్నారు. ఇప్పుడు మామిడికి సంబంధించి ఎక్కడెక్కడ ట్రక్కులు ఆగిపోయినాయి. అవి 4 రూపాయలు 5 రూపాయలకు వచ్చింది వాళ్ళ మీడియాలో కూడా రాస్తున్నారు. అయితే వాళ్ళు రాసే కారణం గవర్నమెంట్ ఎంత చెప్పినా వాళ్ళ ఫ్యాక్టరీలు వాళ్ళు వినట్లేదంట. అసలు నువ్వు వాళ్ళకి ఎప్పుడు చెప్పినావు, ఎప్పుడు కూర్చోబెట్టి వాళ్ళని ఫోర్స్ చేసావు, లేదా ఆర్మ్ ట్విస్ట్ చేసావు, లేదా ప్రెజరైజ్ చేసావు, లేదా నిజంగా ఆ ఫ్యాక్టరీల దగ్గర ఆగిపోయి ఉంటే దాన్ని ఏమైనా మూవ్ చేయడానికి గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా చేసే ప్రయత్నం చేసావా? ఒక్కటంటే ఒక్క పంటకు సంబంధించి అయినా సరే అది నువ్వు ఎంతవరకు చేయగలవో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇంటర్వ్యూన్ కావడానికి నువ్వు ఎక్కడ ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నం చేసావు? సింగయ్య మృతిని వివాదాస్పదం చేయాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పల్నాడు పర్యటన విజయవంతంగా పూర్తవడంతో ఓర్వలేక దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సింగయ్య మృతి విషయంలో జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలన్నదే వారి లక్ష్యమన్నారు. ఇటువంటి ఘటనలను రాజకీయం చేయడం బాధాకరమన్నారు. తాను సలహా పల్నాడు ప్రాంతంలోని వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజల మద్దతుతో జగన్ ముందుకు సాగుతున్నారని, ఈ అడ్డంకులతో ఆయనను ఆపలేరని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఏంటి ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏంటి? నాకు అర్థం కానటువంటి వ్యవహారం. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది. అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విజయవంతమైంది. దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద? రాత్రి ఒక కేసు పెట్టారు, వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు నాకు రాత్రి 10ంటికి. అనేక మంది మీద, పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సుధీర్ భార్గవ్ రెడ్డి మీద కేసు పెట్టారు, గోపిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ పర్యటనలో జరిగినటువంటి విషయాల మీద భూతత్వంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైన తర్వాత దాన్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గంగా చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి. మనం జయరాం మీద అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం వాళ్ళను తక్కువ అంచనా వేయద్దు, కర్నూలులో నీ తోక కత్తిరించి సున్నం పెట్టి పంపారు, ఇక్కడ కూడా అదే తంతు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తావంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. గుంతకలలో కార్డ్స్, మట్కాలతో ఏడాదిలోనే వారిని భ్రష్టు పట్టించేశామని తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురంలో కూడా అదే ఆట కొనసాగిస్తే ప్రజలు క్షమించారని హెచ్చరించారు. నిలబడకూడదు, అన్నీ మనకే గెలవాలి అని చెప్పి కోరుకునే దాంట్లో తప్పు లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు కానీ నిలబడకూడదు. బిఫోర్ ఎలక్షనే మాకు వచ్చి సరెండర్ కాకపోతే కూడా
మీకు తాట తీస్తాను, తోలు తీస్తాను, ఏమో జయరాం గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నువ్వు 2 మార్లు శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో అయినావు. నీకు వాళ్ళు తోలు తీసి తోక చేసి కట్ చేసి సున్నం పెడితే ఏదో చంద్రబాబు నాయుడు దయాదక్షిణంతో మళ్ళీ కూడా ఈ జిల్లాలో ఇచ్చినారు. నువ్వేమన్నా అనుకుంటున్నావు ఈ జిల్లా వాళ్ళంటే? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పీపుల్ ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్. నీకు మళ్ళా కూడా తోక కోసి సున్నం పెట్టి ఈ జిల్లాలో కూడా లేకుండా చేసి మళ్ళీ అక్కడ పోలే ఎక్కడ కాకుండా అవుతావు. ఏం తక్కువ, ఏం తమాషనా మీరు మాట్లాడేది? ఇప్పటికే గుంటకల్ నియోజకవర్గంలో ఎలా ఉండేది తెలుసు. అంతెందుకు మీ పార్టీ యొక్క వాళ్ళే సర్వే చేశారు, 52-53 మంది రెడ్ కార్డ్ దాంట్లో కూడా పెట్టడం జరిగింది. నీ నియోజకవర్గం జిల్లా అంతా అలా తయారైతే నీ నియోజకవర్గంలో కూడా కార్డ్స్ మట్కా ఏంది దానికి పరిగెత్తేటట్టు నువ్వు చేస్తాడు. ఇంకో ఆయమ్మ అంటారు పరిటాల యొక్క చరిత్ర అందరికీ తెలిసిందే. ఆయమ్మ రపరప మాట్లాడుతుంది, ఆ కుటుంబమా రపరప మాట్లాడింది, రిపరప ఇది ఏం మాట? నీ రాజకీయ ఎంట్రీనే ఎలా ఉంది అందరికి కూడా తెలుసు. జిల్లాలో ఎవరు భయపడరు. ఇప్పటికే నేను కోర్టులో సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కోర్టు, లేకపోతే భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళ పాలకులు ఇటువంటి వాళ్ళు ఇదే. ప్రతి నిరుపేదకు సొంతింటి కలను నెరవేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణం మెరుగవ్వాలంటే అది అవసరమైన అనవసరమైన గృహం అని పేర్కొన్నారు. తెలంగాణలో నిరుపేదలు తమకు తగిన స్థలం, సౌకర్యవంతమైన ఇల్లు పొందే విధంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. 76 అయినా ప్రతి బీదవారి గుండెలో ఇందిరమ్మ ఉంది. కారణం, ఈ దేశంలో గుడిసెలు లేని ఊర్లు కావాలి, గుడిసెలు లేని పట్టణాలు కావాలని 1976-77లో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఈ స్కీమ్ ప్రారంభించినటువంటి ఘనత శ్రీమతి ఇందిరా గాంధీ గారిది. అందుకే ఈరోజు ఇందిరమ్మని స్మరించుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీద వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం పేరు ఇందిరమ్మ ఇల్లు పేరిట పెట్టడం జరిగింది. ఎంత దూరదృష్టి, ఎంత ప్రేమ ఉంటే 40 ఏళ్ల క్రితం ప్రతి పేదవాడికి ఇల్లు కావాలని ఆకాంక్షించుండవచ్చు. ఆవిడ నైపుణ్యతకి, ఆవిడ దూరదృష్టికి ఇవాళందరం కూడా మనము జోహార్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇందిరమ్మ కళ, ఇందిరమ్మ ఆకాంక్ష, గుడిసెలు లేని భారతదేశం చూడాలని ఆ కళని సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన దశలో ఇల్లు లేని పేదవాడికి, మీరు అర్థం చేసుకుంటారమ్మా, ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నది ఈ స్కీమ్ లో ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఇల్లు ఎవరు గీయలే, డబుల్ బెడ్రూమ్ ఎవరు గీయలే, కానీ లబ్ధిదారులు సెలెక్ట్ చేశారు. ఎట్లా చేశారు? లబ్ధిదారులు ఎట్లా చేశారమ్మా, నేను లీడర్ అయితే నా తమ్ముళ్ళకి, బామ్మర్దులకి, అక్కపిల్లలకి, చెల్లపిల్లకి అందరికి ఇల్లు రాశాను. అవునా? కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయట్లే. అది షబ్బీర్ అలీ బంధువు అయినా, సూర్యనారాయణ బంధువు అయినా, మా వేణు బంధువు అయినా అర్హత ఉంటేనే ఇల్లు. నీకు ఇల్లు లేని పేద వయసుడు అయితేనే ఇల్లు. ఇష్టారాజ్యంగా మా చేతిలో స్థలం ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినోడికి ఇల్లు రాస్తా, ఇస్తానంటే నడవదు. మా ఉద్దేశం నిజమైన పేదవాడికి ఇల్లు ఉండాలి. ఆ దశగానే మీరు ఇక్కడ సంఖ్య చూస్తా ఉన్నారు. అప్లికేషన్ల సంఖ్య వేలల్లో ఉన్నది. కారణం ఏంటి? ఇల్లు ఉన్నవాడు అప్లై చేసిండు, కొంత బీదవాడు అప్లై చేసిండు, సగం ఉన్నవాడు అప్లై చేసిండు. మా ఉద్దేశం ఏంటి? నిజమైన పేదవాడు ఎవరైతే నిజంగా ఇల్లు లేదో వాడికే ఇల్లు రావాలి. దానికోసం సర్వే చేస్తా ఉన్నాం. సర్వే చేసిన తర్వాత మనకు తేలింది 268 ఇల్లు మాత్రమే. ఇంకా వస్తాయి. వ్యక్తులు చెప్తా ఉన్నాం, సర్వేలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొంత ఫారెస్ట్ భూమి చూపిస్తా ఉంది, కొంత అన్నదమ్ముల పంచాయతీలో ఇందిరమ్మ చనిపోయి 40 ఏళ్లు కావస్తా ఉంది. అయినా ప్రతి బీదవారి గుండె. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN టీవీ న్యూస్.